ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు. అది ఎవరు చెప్పలేని అంశం అది. రైట్ అండి, రైట్. సో శ్రీనివాస్ గారు, సో జమిలీ మహిళా రిజర్వేషను, డీలిమిటేషను ఇవి ఏమన్నా నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్ సెషన్స్లో పార్లమెంట్లో ఏమైనా ఈ బిల్లుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమన్నా పెట్టబోతున్నారా? మరి ఏ రకమైనటువంటి ధీమాతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయి, 2009 జూన్లో ఎన్నికలు ఉంటాయి, తర్వాత డీలిమిటేషన్ ద్వారా అసెంబ్లీలు పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి అని చెప్పారు? ఇది ఒక కామన్ క్వశ్చన్, కామన్ నాలెడ్జ్ సెన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు అందరికి కూడా అర్థమైనటువంటి విషయం. కొత్తగా మేము చెప్పింది కాదు. రాజ్యాంగం రాసినప్పుడే 10 ఏళ్ళకి ఒకసారి డీలిమిటేషన్ జరగాలి, సవరణలు ఏమైనా ఉంటే అడిషనల్ డెలిషన్స్ ఏమైనా జరగాలి, దాని యొక్క స్టడీ చేయడం. ఇక అది ఇప్పుడు గత మధ్యలో చాలా గ్యాప్ అయింది కాబట్టి 20 సంవత్సరాలుగా, అంతకుముందు ఒక 20 సంవత్సరాలుగా. ఇప్పుడు ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ 30-34 లక్షలు 20 లక్షలు ఈ విధంగా ఉంది. ప్రజా ప్రాతినిధ్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం నీడ్ అత్యవసరం. సో ఇది అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్న విషయాలే. సంఖ్య మీదనే కొద్ది చర్చ ఉన్నది. 50% మేము వేస్తామని చెప్తే చర్చకు వస్తే ఇంకో మిగతా పార్టీ కొన్ని పార్టీలు వ్యతిరేకించింది. కానీ వారు వ్యతిరేకం అని చెప్పి ధైర్యం చేస్తారా జమిలీ ఎన్నికలకు? లేదా డీలిమిటేషన్ వ్యతిరేకం అని చెప్పి ధైర్యం చేస్తారా? ఏకరూప ఏకకాలంలో ఎన్నికలు అనేది మేము చాలా చేయలేదు. కాంగ్రెస్ సర్కార్ మొదటి నుంచిగా నడిచింది, 62-67 వరకు నడిచింది. దాని తర్వాత కొన్ని పంజాబ్ కానీ తమిళనాడు కానీ డిస్టర్బ్ అయింది. దాని తర్వాత ఈ యొక్క బ్రేక్ అయింది. దాన్ని సవరించడానికి, దేశ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ లైన్ లో నడవడానికి, లేకుంటే దుబారా ఖర్చు కంట్రోల్ చేయడానికి చేసి తప్పేమున్నాయి. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ ప్రతిపాదన కూడా సమర్థిస్తాయి. ఈ ప్రతిపాదన సమర్థించాల్సిన అవసరం ఉంటుంది. దేవుడు ప్రజలు క్షమించారు. సో ఇది భారతీయ జనతా పార్టీ కొత్త పెట్టింది కాదు. కాబట్టి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయాల్సిందే, మిగతా పక్షాలను కూడా సపోర్ట్ చేయాల్సిందే, అన్ని రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయాల్సిందే. 2/3 ఆ యొక్క రాజ్యాంగ సవరణ కోసం ఉన్నటువంటి ఒక వెసులుబాటు, ఆ యొక్క అవకాశాన్ని ఆ రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయాల్సిందే. దీనివల్ల ఒక ఏకరూప సిస్టమ్ డెవలప్. కాబట్టి మాట్లాడుతూ కాన్ఫిడెన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మొన్న పెట్టిరు, వీగిపోయింది. ఇప్పుడు మళ్ళా పెడుతుంది సర్కార్. దాన్ని ఇంకా కొన్ని పార్టీలు ముందుకు వస్తాయి, కొన్ని పార్టీలు బీజేపీలోకి చేరినాయి. సో దాదాపుగా ఆ సపోర్ట్ కావాల్సినటువంటి సంఖ్య చేరుతా ఉన్నాం. ఇంకా కొన్ని కూడా వస్తారు, చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయొచ్చు. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి అంటున్నారా? డీలిమిటేషన్ కావచ్చు, లేదా ఈ యొక్క జమిలీ ఎలక్షన్స్ కూడా కావచ్చు. దాంట్లో తప్పు లేదు కదా. అది జినైన్ ఇష్యూ. వాళ్ళు కూడా అంతర్మదంగా లోపల మాట్లాడుకునే అంశాలు, ఒప్పుకునే అంశాలు. బయట అన్లెస్ పార్టీ హైకమాండ్ డిసైడ్స్, దే మే నాట్ స్పీక్ అవుట్ సైడ్. కాబట్టి ఇవాళ రేపున కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాల మీద క్లారిటీ ఇస్తుంది. వ్యతిరేకిస్తే మాత్రం ప్రజలు చెప్తారు. మహిళా రిజర్వేషన్ దీంతో డీలిమిటేషన్ తో ముడిపెట్టారు కదా. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ తో లింక్ చేసినప్పుడు రోజా గారు మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే. అవును, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు అన్నారు. మరి ఒకవేళ కనుక ఏదో ఒక అభిప్రాయ భేదంతో, వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఫిగర్ తక్కువ గురించి మీరు పట్టుబడితే ఈ దేశ ప్రజలు 50% ప్రజలు, మహిళలు వాళ్ళు క్షమించారు. చరిత్రలో మీరు నిలిచిపోతారు, ఒక విలన్స్ లాగా నిలిచిపోతారు. కాబట్టి వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు, సపోర్ట్ చేయాల్సిందే. తప్పేముంది దాంట్లో. కాబట్టి నాకు అది